మూల జిల్లాకి సదాశివపేటకి మొదలై ఈశాన్య మూల సిద్దిపేట దాకా పోవాలి కాబట్టి దయచేసి మీరందరూ కూడా ప్రజమనస్తూ గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి మిమ్మల్ని కలుసుకునే అదృష్టం అమ్మవారు కల్పించింది ఈరోజు. అందుకనే వారి ఉత్సవాన్ని రోజు మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. ఎన్నికల సమయంలో తక్కువ సమయం ఉన్నా అందరినీ వ్యక్తిగతంగా గర్వలేకపోయినప్పటికీ కూడా రఘునందన్ అంటే మా ఇంట్లో బిడ్డ అనుకుని సదాశివపేట పట్టణంలో ఉన్నటువంటి మా ఆదివాసీ సోదరులు నేను వ్యక్తిగతంగా కలిసినా కలవకుండా ఆ తల్లి ఆశీస్సులతో నన్ను ఆశీర్వదించి మీ అందరి ఆశీస్సులతో నన్ను మెదక్ పార్లమెంట్ సభ్యులకు పంపినందుకు ఆ తల్లికి మీ సభ్యులందరికీ కూడా వాసవి కన్యకా పరమేశ్వరి క్లబ్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను శిరస్సు వచ్చి నమస్కారాలు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను. దేశం మీద ఒక క్లిష్ట పరిస్థితులలో మనమందరం దేశంలో కొంచెం గంభీరమైనటువంటి వాతావరణం ఉంటుందా గుడి ప్రాంగణంలో ఉన్నాం కాబట్టి మౌనం పాటించుకోవాలని నేను మిమ్మల్ని అడగలేకపోయినాను. కానీ మీ అందరి మనసులో ఉన్న ఆవేదనకి మా ఆడబిడ్డల సింధూరాన్ని ఎవడన్నా దుడిపేస్తే బిడ్డ ఆపరేషన్ సింధూర్ పేరిట మీ ఆడవాళ్ళని దుడిచేస్తామని ఈ రోజు తెల్లవారుజామున 1:45 మీ అందరి ఆశీస్సులతో మనందరి ముందు బిడ్డ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టి మతం పేరు మీద అడిగి మా హిందూ బంధువుల సింధూరాన్ని తొలగించిన ముష్కరుల గొంతుల్ని వస్తుంది మొదలుపెట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మీ మా అనేటువంటి తేడా లేకుండా మనందరం ఒకటే దాటి మీద ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి గంభీరమైనటువంటి వాతావరణం ప్రారంభమైంది. ఈ రోజు దేశంలో ఉన్న అన్ని ప్రముఖ పట్టణాల్లో మాక్ డ్రిల్ పేరిట ఒకవేళ యుద్ధమంటూ ప్రారంభమైనా లేకపోతే ముష్కరుల బాంబు దాడులు ప్రారంభమైనా మనల్ని మనం ఎట్లా రక్షించుకోవాలనే దానికోసం సైన్యం పోలీసులు మనకి ఎక్కడికక్కడ మాక్ డ్రిల్స్ పేరిట రక్షణ సూత్రాన్ని తెలియజేస్తా ఉన్నారు. నేను మా వాసవి కన్యకా పరమేశ్వరి కమిటీ సభ్యులందరికీ ఈ గ్రామ పెద్దకి మున్సిపాలిటీ పెద్దలందరికీ కూడా నేను చేసేటువంటి విజ్ఞప్తి, మీరు ఎవరిని ఏం డిస్టర్బ్ చేయరు, మీ పని మీరు చేసుకుంటారు. మీరైతే నలుగురికి సహాయపడేటోళ్ళు ఆ తల్లి ఆశీస్సులతోటి ఎప్పుడు రాజకీయాలను ప్రత్యక్షంగా రాకపోయినప్పటికీ కూడా ఈ దేశం బాగుండాలని, ఈ దేశ పౌరులు బాగుండాలని, ఈ దేశం నాది అనేటువంటి ఒక మంచి మనసుతో పనిచేసేటువంటి మీ అందరికీ నేను చేసేటువంటి అప్పీల్ అనివార్యమై యుద్ధం ప్రారంభమైతే భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనల్ని చిన్న పెద్ద అనేటువంటి తేడా లేకుండా మనమందరం కూడా పాటిద్దామని ఆ తల్లి మనందరినీ సంతోషాలతో కాపాడుతుందని ఈరోజు ఆ వాసవి కన్యకా పరమేశ్వరిని సవినయంగా ప్రార్థిస్తూ ఆ దిశగా బాగా విజ్ఞులు, బాగా మాట్లాడగలిగినట్లు, బాగా చేయగలిగినట్లు మాకెందుకు రాజకీయాలు అనుకుంది మీ దాంట్లోకి వచ్చి అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ గా ఈ దేశాన్ని నడుపుతున్నటువంటి ఈ దేశ హోంమంత్రి అమిత్ షాకి వారసులు కాబట్టి మీరంతా కూడా ఆయన తీసుకునేటువంటి గట్టి నిర్ణయాల్లో నరేంద్ర మోడీ గారికి చేదోడు వాదులుగా మీరందరూ ఉండాలి. మన ప్రజల్ని మనం కాపాడుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు అందరం ఒక దాటి మీద జెండాలు ఎజెండాలని పక్కన పెట్టి కులం మతం వర్ణం వర్గం విచక్షణను పక్కన పెట్టి అందరం కూడా ఒక దాటికి ఉండి ఈ దేశ ప్రధాని ఇచ్చేటువంటి సూచనలు అందరం కూడా కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఎట్లయితే